మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరుకి సాధారణ ఎమ్మెల్యే అయినా ఆయన పట్టారంటే అక్కడ ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నా తన అనుకున్నది అనుకున్నట్లు చేయటంలో సిద్ధహస్తులున్న పేరుంది. పొలిటికల్ గా తలపండిన పోయినా ఆయన తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక మంత్రి గడ్డం వివేక్ బ్రదర్స్ కు తన పంతం ఎలా ఉంటుందో చూపించారు. కార్మిక శాఖ మంత్రి సోదరుడైన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు స్థానిక కార్మిక సంఘం ఎన్నికల్లో స్ట్రోక్ ఇచ్చి తన సత్తా ఏంటో చాటుకున్నారు. ఇంతకు అసలు ఆ ఎన్నికలేంటి? ఒకే పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ల మధ్య ఎందుకు ముసలం పెట్టాయి? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం దేవపూర్ ఓరియంట్ ఆదాని సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో తన తమ్ముడు సత్యపాల్ రావును గెలిపించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అది ఒక సిమెంట్ కంపెనీ సాధారణ కార్మిక సంఘం ఎన్నిక అయిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దాన్ని సవాల్గా స్వీకరించారు. గడ్డం బ్రదర్స్ తన మంత్రి పదవికి అడ్డుపడి తనకు రాకుండా చేశారని, మంచిర్యాల నియోజకవర్గంలో మంత్రి వివేక్ ను అడుగుపెట్టనివ్వబోనని, తన నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అంటూ సవాల్ చేశారు. అంతేకాకుండా తన నియోజకవర్గానికి తానే రాజు, తానే మంత్రి అని ప్రకటించుకున్నారు ఆయన. తన తమ్ముడు సత్యపాల్ రావును కార్మిక సంఘం అధ్యక్షుడిగా గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికార పార్టీ అనుబంధ సంస్థ INTUCతో పోటీకి సిద్ధం అయి తన సత్తా చూపాలని అనుకుంటున్నారు ఆయన వర్గీయులు. గడ్డం బ్రదర్స్ లో ఒకరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎలాగైనా ప్రేమ్ సాగర్ ను మంచిర్యాల నియోజకవర్గానికి పరిమితం చేయాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన తమ్ముణ్ణి నిలబెట్టడాన్ని సవాల్గా తీసుకున్నారట. తన సోదరుడు చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి వివేక్ తో కలిసి ప్రేమ్ సాగర్ రావు తమ్ముడిపై బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన విక్రమ్ రావును పోటీకి దించడంతో సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నిక కాస్త రాజకీయంగా వేడెక్కింది. ఒక పక్క ఎమ్మెల్యే, మరోపక్క మంత్రి అనే విధంగా ఎన్నికలు మారాయట. సిమెంట్ కంపెనీ కార్మిక ఎన్నికల్లో ఓటు వేయవలసిన కార్మికులను క్యాంపు రాజకీయాలతో ప్రసన్నం చేసుకోవడానికి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు చేయాల్సిన అన్ని ప్రయత్నాలన్నీ చేశారు. ఎలాగైనా తమ క్యాండిడేట్ గెలిచి తీరాలని ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోదులు చివరి వరకు ఎత్తులకు పై ఎత్తులు వేశారు. చివరికి ప్రేమ్ సాగర్ రావు తన తమ్ముడు సత్యపాల్ రావును గెలిపించుకొని ఎప్పటినుండో తనకు మంత్రి పదవి రాకుండా చేసిన గడ్డం బ్రదర్స్ పై వినోద్ సొంత సెగ్మెంట్ లోనే ప్రతీకారం తీర్చుకొని తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారంటున్నారు. అందరూ ఒకే పార్టీకి చెందిన నాయకులు అయ్యుండి ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీనివ్వాల్సిన నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారారని అనుకుంటున్నారట అక్కడి జనాలు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో మనస్పర్ధలు ఉండకూడదని చూస్తుంటే, గడ్డం బ్రదర్స్ మాత్రం బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి ఓడిపోవడంతో సొంత క్యాడర్లో భిన్నాభివాదాలు వినిపిస్తున్నాయట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ఆశించినప్పటికీ ఒక సిమెంట్ కంపెనీ ఎన్నిక కాస్త క్యాడర్ ను, వారితో పాటు ఎమ్మెల్యే వినోద్ ను అయోమయంలో నెట్టేసిందట. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బెల్లంపల్లిలో ప్రేమ్ సాగర్ రావు తన క్యాడర్లోని వారిని పోటీకి దించితే మళ్లీ ఇదే తరహాలో పరిస్థితి ఎదురు కావచ్చని జనాలు చర్చించుకుంటున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్న ప్రేమ్ సాగర్ తన సోదరుడు గెలుపుతో తాను ఏంటో నిరూపించాలని చూస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష పార్టీలను ఢీకొట్టడం పోయి సొంత పార్టీ నాయకుల మధ్య పోరు కొనసాగుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా చక్రం తిప్పడంలో ప్రేమ్ సాగర్ రావును మించిన వారు లేరని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్మిక శాఖ మంత్రి అయి ఉండి కూడా కార్మిక సంఘం ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడంలో విఫలమైన వివేక్, వినోద్ స్థానిక సంస్థల్లో ప్రేమ్ సాగర్ రావును ఎలా ఎదుర్కొంటారో అని కాంగ్రెస్ పార్టీ క్యాడర్లోనే పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. మరి ఈ పరిస్థితిని కాంగ్రెస్ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.